ఏతే ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తాచార్య సర్వజ్ఞో నమో నమః. సత్యార్థ ప్రకాశం తృతీయ సముల్లాసం 36వ పుటలో ఉన్నాం. చూడండి. మధ్యమ బ్రహ్మచర్యము. మనుష్యుడు 44 వరకు బ్రహ్మచారిగా ఉండి వేదాభ్యాసము చేసిన అతని ప్రాణములు, ఇంద్రియములు, అంతఃకరణము, ఆత్మ బలయుక్తములై దుష్టుల ఎల్లర ఏడ్పింప గలవియై శ్రేష్ఠులను పాలింప గలవియగును. మధ్యమ బ్రహ్మచర్యము అంటే 44 బ్రహ్మచారిగా ఉండి వేదాభ్యాసం చేసిన అతని యొక్క శక్తి సామర్థ్యములు, ఇంద్రియములు, అంతఃకరణము, ఆత్మ బలయుక్తములై దుష్టులను ఏడిపింపగలవి. అంటే ఇక దుష్టులను ఏడిపించుటకు, శ్రేష్ఠులను పాలించుటకు, అది ప్రోత్సహించుటకు ఉపయోగపడుతుంటాయి. మీరు చెప్పునట్లు నేని ప్రథమ వయసునందు కొంచెము తపశ్చర్యము వనర్తునేని రుద్రరూప ప్రాణములను కూడినటువంటి ఆ యొక్క మధ్యమ బ్రహ్మచర్యము సిద్ధింపగలదు. ఏ రకంగానైతే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి ఈ ప్రథమ వయసునందు ఉన్నటువంటి తపశ్చర్యమును కొంతగా వనర్చినప్పుడు, కొంతగా అలవర్చుకున్నప్పుడు, ఆచరించినప్పుడు రుద్రరూప ప్రాణములతో కూడినటువంటి ఆ మధ్యమ బ్రహ్మచర్యము సిద్ధింపగలదు. ఓ బ్రహ్మచారులారా, మీరు ఈ బ్రహ్మచర్యమును పెంపొందించుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. నేను ఈ బ్రహ్మచర్యమును లోపింపజేయక యజ్ఞ స్వరూపుడనగుదును. ఓ బ్రహ్మచారులారా, మీరు ఈ బ్రహ్మచర్యమును ఇంతవరకే ఆపుకోక ఇక అయిపోయింది బ్రహ్మచర్యం, 25 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంతవరకు చాలు అని అనుకోకుండా దానిని ఇంకా పెంచుకోవాలి. పెంచుకున్నట్టయితే దానితోటి ఎన్నో శక్తి సామర్థ్యములు సమకూరుతుంటాయి. ఉదాహరణకు యజ్ఞ స్వరూపము నగుదును. యజ్ఞము ఏ రకంగానైతే సువాసన వెదజల్లుతూ అధ్యాత్మ భక్తి భావంతో ఈ రకంగా యజ్ఞ పరిసరాల్లో ఉన్నటువంటిని ప్రభావితం చేస్తూ ఉంటుంటుందో, ఈ యొక్క బాల బ్రహ్మచర్యాన్ని 25 సంవత్సరాల బ్రహ్మచర్యాన్ని పూరించుకొని ఈ యొక్క 44 సంవత్సరముల బ్రహ్మచర్యం, రెండవ బ్రహ్మచర్యంలో ప్రవేశించినట్టయితే ఈ ఇంకా ఎక్కువ ఆ శక్తి సామర్థ్యములు సమకూరుతుంటాయి. అటుపై ఆచార్య కులమున ఉండి రోగరహితుడ నగుదును. బ్రహ్మచారినగు నేనెట్లు మంచి పని చేయుదును అట్లే మీరును చేయుడు. అంటే ఇక ఆచార్యుడిగా చేరినప్పుడు ఏంటంటే ఆచార్య కులమును అంటే గురుకులమును ఏర్పాటు చేసుకొని రోగరహితుడ నవ్వుతాను. బ్రహ్మచారినగు నేను బ్రహ్మచర్యాన్ని పాటించాను కాబట్టి ఏ విధముగా మంచి పని చేయదును. ఓ బ్రహ్మచారులారా, మీరు కూడా అటువంటిదే, ఆ విధంగానే మంచి పనులు మాత్రమే చెయ్యండి. ఉత్తమ బ్రహ్మచర్యం. ఇటువంటి మూడవ విధమైనటువంటి బ్రహ్మచర్యము 48 ఏండ్ల బ్రహ్మచర్యము పాటింపవలెను. జగతి ఛందస్సులో 48 అక్షరాలతోటి ఏర్పడుతుంటది కాబట్టి 48 సంవత్సరాల బ్రహ్మచర్యం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటిది. 48 ఏండ్లు బ్రహ్మచర్యం పాటించిన వారి ప్రాణములు అనుకూలములై సకల విద్యను గ్రహించును. అంటే చాలా తీక్ష్ణమైనటువంటి సూక్ష్మ బుద్ధి, దూరదర్శిత, తొందరపాటు లేకపోవడం, అత్యంత గంభీరమైనటువంటి భావజాలం కలిగి ఉంటుంటది. కాబట్టి 48వ సంవత్సరంలో
బ్రహ్మచర్యమును పాటించవలను అని అభిప్రాయం. తల్లిదండ్రులు ఆచార్యుడు తమ సంతానమును ప్రథమ వయస్సునందు తపస్సులను చేసి ఉపదేశించినచో ఆ సంతానము తమకు తామే అఖండిత బ్రహ్మచర్యమును సేవించి మూడవ మూడవ బ్రహ్మచర్యం అంటే మొదటిదేమో 25 సంవత్సరాలు, రెండవది 44 సంవత్సరాలు, ఇక మూడవది 48 సంవత్సరాలు. ఈ మూడవది అయినటువంటి ఉత్తమ బ్రహ్మచర్యమును పాలించిన వారే పూర్ణమైనటువంటి 400 సంవత్సరముల వరకు ఆయువును పెంచుకొనును. ఎవరు పాటిస్తుంటారో వారు 400 సంవత్సరాల వరకు ఆయువును పెంచుకుంటుంటారు. అట్లే మీరును పెంపు చేసుకొనుడు. ఇక ఈ బ్రహ్మచర్య నియమం ప్రకారంగా 48 సంవత్సరాల వరకు అఖండ బ్రహ్మచర్యంగా, అస్ఖలిత బ్రహ్మచర్యంగా ఎవరైతే నిష్ఠగా ఉంటుంటారో అటువంటి వారు 400 ఏళ్ళ వయస్సును పెంపు చేసుకుంటారు. ఏలయనగా మనుషుడు ఈ బ్రహ్మచర్యమును పొంది లోపం చేయకుండా అతడు సర్వవిధ రోగములకు దూరుడై అంటే దూరముగా ఉండి ధర్మార్థ కామ మోక్షములను పొందగలడు. అన్ని రకాలుగా జితేంద్రుడు అవుతాడు అనేటువంటిది అభిప్రాయం. శరీరావస్థలు. చతస్రో అవస్థ శరీరస్య వృద్ధిరి యౌవనం సంపూర్ణత కించిత్ పరిహానిశ్చేతి. చతస్రో అవస్థా శరీరస్య వృద్ధిరి యౌవనం సంపూర్ణత కించిత్ పరిహానిశ్చేతి. ఆ షోడశాద్ వృద్ధి ఆ పంచవింశతేర్యౌవనం ఆ చత్వారింశతః సంపూర్ణత తతః కించిత్ పరిహానిశ్చేతి. పంచవింశే తతో వర్షే పుమాన్ నారీత్ షోడశే సమత్వాగత వీర్యౌతు జానీయాత్ కుశలో భిషక్. ఇది సుశ్రిత సూత్రస్థానము వచనము 35వ అధ్యాయము 25వ శ్లోకము. అర్థము ఏమిటంటే ఈ శరీరమునకు 4 అవస్థలు. అందులో ఒకటి వృద్ధి ఎట్లా అవుతుంటదంటే 16వ ఏట నుండి 25 సంవత్సరాల వరకు కలిగినటువంటి సమయాన్ని దీన్ని ప్రథమావస్థ. ఇందులో అన్ని ధాతువులు శరీరమున వృద్ధి పొందుతుంటాయి. రెండవది యవ్వనావస్థ 25వ సంవత్సరం మొదలుకొని 40 సంవత్సరముల వరకు గల సమయము. ఇందులో ధాతువులన్నీ పుష్టి చేకూర్చుకొనును. వృద్ధి అయ్యేటేమో 16 నుండి 25 సంవత్సరాల వరకే. అప్పుడే స్త్రీలు రజస్వలు అవడము, పురుషుల్లో మీసాలు గడ్డాలు రావడం, యవ్వనం, అవన్నీ ధాతువులను వృద్ధి చెందుతుంటాయి. ఇక పుష్టి అయ్యేది మాత్రం 25వ సంవత్సరం నుంచి 40 ఏళ్ళ వరకు అవి బలిష్టం అవుతుంటాయి. 4వది కించిత్ పరిహాని. శరీరమున గల ధాతువులన్నీ సాంగోపాంగముగా పుష్టిని చెంది పూర్ణతను పొందును. ఇక ఈ వృద్ధి చెందినటువంటి ధాతువులు మరియు వాటి బలిష్టమైనటువంటివి, చాలా హృష్టపుష్టమైనటువంటివి, అటువంటి వాటితోటి ఈ 4వది అనేటువంటిది శరీరమున గల ధాతువులన్నీ సాంగోపాంగముగా పుష్టిని చెంది పూర్ణతను పొందును. ఆ పైన వృద్ధి పొందు ధాతువు శరీరమున ఉండదు. ఇక 48 సంవత్సరాల తర్వాత ఈ యొక్క శరీరం వృద్ధి చెందేటువంటి ధాతువు శరీరమున ఉండదు. అది స్వప్న ప్రస్వేదాదుల. స్వప్నం అంటే కలలు, ప్రస్వేదన అనంటే ఈ సంతానమును కానీ ఇంకా వ్యాయామం అది చేసినప్పుడు శరీరము దృఢకాయముగా ఉండి చెమట ద్వారా అంటే శరీరం యొక్క స్వేద అంటే చెమట అంటుంటారు, మూలమున బయటకు పోవును. కావున వివాహము ఆడదలుసు వారికి 4వది 40వ సంవత్సరం ఉత్తమ సమయము.
ఇక ఎవరైనా వివాహం చేసుకోవాలి అని అంటే ఈ 40 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలి. 48వ ఏట వివాహం ఆడుట ఉత్తమోత్తమ మగును. ఇక 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా అత్యంత శ్రేష్టమైన వివాహము అని అంటే 48వ సంవత్సరమే అత్యంత శ్రేష్టమైనటువంటిది అని అభిప్రాయం. స్త్రీ పురుషుల వివాహ కాలం. ప్రశ్న: ఈ బ్రహ్మచర్య నియమం స్త్రీ పురుషులకు ఇరువురకు సమానమా అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం ఏమని చెప్తున్నాడంటే కాదు. పురుషుడు 25 సంవత్సరములు బ్రహ్మచర్యము చేసిన స్త్రీ కన్య 16 వర్షములు. పురుషుడు 25 సంవత్సరములు ఉంటే స్త్రీ 16 సంవత్సరములు. పురుషుడు 30 సంవత్సరములు బ్రహ్మచర్యం ఉన్నప్పుడు స్త్రీ కన్య 17 సంవత్సరములు. పురుషుడు 36 సంవత్సరములు బ్రహ్మచర్యముగా ఉన్నప్పుడు స్త్రీ 18 సంవత్సరములు. పురుషుడు 40 సంవత్సరములు బ్రహ్మచారిగా ఉంటే స్త్రీ 20 సంవత్సరములు. పురుషుడు 44 సంవత్సరములు బ్రహ్మచారిగా ఉంటే స్త్రీ 22 సంవత్సరములు. పురుషుడు 48 సంవత్సరములు బ్రహ్మచర్యం పాలించిన స్త్రీ 24 సంవత్సరములు పాటించి పరస్పరం వివాహమాడుట తగును. ఈ నియమము వివాహము చేసుకొనదలిచిన వారు పాటింపదగినది. వివాహం చేసుకొన దలపని వారు, వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోతే అటువంటి వారు మరణ పర్యంతము బ్రహ్మచర్యము పాటింపవలయవచ్చును. కానీ పూర్ణ విద్యావంతులు, జితేంద్రియులు, నిర్దోషులు, యోగ్యులునైన స్త్రీ పురుషులే ఆ విధముగా చేయగలరు. కామవేగమును వశపరుచుకొని నిగ్రహించి ఇంద్రియములను వశమున ఉంచుకొనుట మిక్కిలి కఠినము. ఎవరైతే పూర్ణ విద్యావంతులు, జితేంద్రియులు, నిర్దోషులు, యోగులునైనటువంటి అంటే యోగ సాధన చేసేటువంటి స్త్రీ పురుషులే ఆ విధంగా చేయగలరు. కామవేగమును వశపరుచుకొని నిగ్రహించి ఇంద్రియములను వశమున ఉంచుకొనుట మిక్కిలి కఠినం. పఠన పాఠములు చేయు వారి నియమములు. ఎవరైతే చదివించేటువంటి వారికి ఏ నియమములు ఉన్నాయి వాటి గురించి చెప్తున్నారు. రితం చ స్వాధ్యాయ ప్రవచనే చ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ, తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ, అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ, ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ. తైత్రేయోపనిషత్తు శిక్షావల్లి అనువాకము 9. ఈ విధమైనటువంటి చదువు మరియు ఈ విధముగా చదువుకునేటువంటి వారి చదివించు వారి నియమములు రితం అంటే యథార్థ ఆచరణముతో చదివింపవలయును. సత్యంత సత్యాచారముతో సత్య విద్యలను చదివింపవలయును. తపస్వి అయి ధర్మానుష్ఠానమనర్చుచు అంటే ధర్మానుష్ఠానాన్ని ఆచరిస్తూ వేదముల వంటి సత్యశాస్త్రములను చదవవలయును. వేదము మొదలగునటువంటి శాస్త్రములు చదివింపవలయును. దమః బాహ్యేంద్రియములను దుష్టాచరణము నుండి సర్వవిధ దోషముల నుండి తొలగించి చదివించుచు ఉండవలయును. ఇక బాహ్యేంద్రియములు అని అంటే బాహ్యేంద్రియములు దుష్టాచరణము దుష్టాచరణము అని అంటే కండ్లు దుష్టాచరణ
దుష్టాచరణము అంటే కళ్ళు దుష్ట ఆచరణమును చూడవు, చెవులు దుర్మార్గ మాటలు వినవు, నోరు మాట్లాడదు, ముక్కు దుర్వాసనను చూడదు, కాళ్ళు కళ్ళు సార రాగే దగ్గరికి పోవు, చేతులు ఇంకొకరిని హింసించవు. కళ్ళతో చూసేది నేనే, చెవులతో వినేది నేనే. ఇవాళ ఈ యొక్క ఆత్మ పరిశీలన ప్రకరణంలో మునిగారు చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంపద అనే అంతా నేను అనేదంతా నేనే, ఆత్మనే అని అంటున్నాడు. అది కాదు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే చాలా సూక్ష్మమైనటువంటిది. నాది అనే సంబంధము, భార్య ఆమె శరీరం వేరు, ఆమె జీవితం వేరు, నా శరీరం వేరు, నా జీవితం వేరు. మా ఇద్దరికి ముడిపడినటువంటి అనుబంధంతో, ఈ సంబంధంతో నాది అయింది భార్య, నా వాడయ్యాడు భర్త. ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను, నేను కట్టుకున్నాను, ఈ సంపద నేను సమకూర్చుకున్నాను, నాది, నా దగ్గర ఉండాలి అనేటువంటి అనుబంధముతో నాది అవుతుంది. ఇది నాది సంబంధం ఏర్పరచుకునేటువంటి తత్వము నేను, నాది అనేటువంటిది. భార్యతోటి, భర్తతోటి నాది, నావాడు, నా సంపద, నా ఇల్లు, నాది 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 అని నాది అని అనుకుంటూ సంబంధం ఏర్పరచుకునేటువంటి తత్వము ఆత్మతత్వం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా? ఇలా లోతుగా చెప్పాలి. అలా చెప్పకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. బాహ్య ఇంద్రియములను దుష్టాచరణం నుండి తొలగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ దయానందుని యొక్క అభిప్రాయం ఏంటంటే, దుష్టాచరణం, దుష్ట భావాలు మనసులో వచ్చినప్పుడు, కళ్ళకు రూపము కనబడుతున్నప్పుడు, ముక్కుకు వాసన వస్తున్నప్పుడు, నోటికి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, అక్కడ ఏంటంటే మనం సాక్షిభూతంగా ఉండాలి, లేదంటే అక్కడి నుంచి వేరే వెళ్ళిపోవాలి. ఈ శరీరమును వేరే తీసుకుపోవలసినటువంటిది ఆత్మనే, కళ్ళను దృష్టి మరాల్చాల్సింది ఆత్మనే, చెవులను అది కాదు, ఆ విషయాలు అవసరం లేదు అనేటువంటి ఈ భావజాలంతో ఆ వినబడేటువంటి మాటల వైపు ధ్యాస పెట్టకుండా ఉండి తన పని తను ఉండేటువంటిది ఆత్మనే. మాటలు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా తనను తాను నియంత్రించుకునేటువంటిది ఆత్మనే. ఆచార్యజీ, ఇక్కడ చెడు వినవద్దు, ఇవన్నీ ఇంద్రియాల, ఇప్పుడు బండి నడిపించడానికి క్లచ్, గేరు, స్టీరింగు, ఈ వాహనాన్ని నియంత్రించడానికి డ్రైవరు ఏ రకంగా అయితే సతర్కమై ఉంటాడో, సావధానంగా ఉంటాడో, సామెత ఏంటంటే సావధాని హటి దుర్ఘటన ఘటి. ఈ సావధానత, జాగ్రత్త అనేటువంటిది, మెలకువ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, మనం ఇంద్రియాల వెనక ఇంద్రుడిగా సావధానంగా ఉండాలి. నాగలి దున్నేటువంటి, బండి నడిపేటువంటి, ఈ యొక్క బండి నడిపేటువంటి, నాగలి దున్నేటువంటి వ్యక్తి ఎద్దుల వెనుక ఏ రకమైతే సావధానంగా జాగ్రత్తగా ఉంటుంటాడో, అప్పుడే అవి సక్రమంగా నడుస్తూ ఉంటాయో, ఈ ఇంద్రియాల వెనుక ఉన్నటువంటి ఇంద్రుడు అనేటువంటి ఆత్మ ఇదే విధంగా సావధానంగా జాగ్రత్తగా ఉండాలి. చెడు వైపు పోనివ్వకూడదు అంటే మనల్ని కాదని ఆ పశువులు ఎట్లయితే పోతుంటాయి, ఆ రకంగా ఈ ఇంద్రియాలు పోతాయా? మనల్ని కాదని పోతాయా? మనం ఒకవైపు పోతుంటే మనము ఆ ఇంద్రియాలు ఇంకొక వైపు పోతాయా?
అది కాదు. ఆ ఇంద్రియాలను పోనిచ్చేదే ఈ ఆత్మ. ఇంద్రియాలను పోనిచ్చేదే ఆత్మ. ఆ వ్యసనాల వైపు బీడి తాగాలి. బీడొచ్చి బీడి నోట్లోకి వస్తుందా, లేదంటే ఆ దుకాణంలోకి పోయి బీడి కొనుక్కొని ముట్టించుకొని నోట్లో పెట్టుకున్నావా? పెట్టుకునేది ఎవరు? కొనుక్కునేది ఎవరు? బీడి దగ్గరికి పోయింది ఎవరు? మనమే. కళ్ళు సారా దగ్గరికి, వ్యసనాల దగ్గరికి, వ్యసనాలు మన దగ్గరికి వస్తాయా, మనం వ్యసనాల దగ్గరికి పోతుంటామా? అందుకని విషయాన్ని పూర్తిగా వింటే స్పష్టంగా వస్తుంటుంది. మధ్యలో మాట్లాడితే ఏంటంటే అక్కడ చెప్పాల్సినది కూడా స్పష్టంగా కాదు, మరి అది విషయాంతరంగా పోతుంది. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి చెప్పినటువంటిది సూత్ర రూపంలో ఉంది. దయానంద సరస్వతి చెప్పిన దాంట్లో అక్కడ ఏంటంటే ఇంద్రియాలను పోనివ్వకూడదు అని అంటే, పోనివ్వకూడనిది ఎవరు? ఆత్మనే పోనిస్తుంది. కాబట్టి ఆత్మ తనలో తాను నియంత్రణలో ఉండాలి, సావధానంగా ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. చెప్పేటువంటి వారు పూర్తిగా చెప్పిన తర్వాత, విన్న తర్వాత చెప్తే బాగుంటుంది. మధ్యలో వస్తే దానికి అర్థాంతరంగా ఉంటుంటుంది. ఇప్పుడు చెప్పండి. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని గాంధీజీ చెప్పిన సూక్తి ఇక్కడ వర్తిస్తుందేమని అనిపించింది. అగ్నయ ఆహనీయం వంటి అగ్నులు, విద్యుత్తు మున్నగు అగ్నులు తెలుసుకొని చదివించుచు పోవలయును. అగ్నులు అంటే ఏంటంటే ఈ యొక్క నిత్యాగ్నిహోత్రము, యజ్ఞము, హోమము మరియు ఆహవనీయము అంటే బ్రాహ్మణ క్షత్రియుల వయసుల నుంచి ఇంటి నుంచి అగ్నిని తీసుకువచ్చి ఇంట్లో ఆధానం చేయడము ఆహ్వనీయం. ఈ అగ్నులను మరియు విద్యుత్తు మున్నగు అగ్నులు, ఈ అగ్నుల యొక్క భాష వడవాగ్ని అంటే సముద్రంలో ఉండేటువంటిది. ఈ దావానలం ఈ యొక్క సుడిగాలితోటి ఎండిన చెట్లు ఒకదానికొకటి రాపిడి చేసుకొని రాజుకునేటువంటి అగ్ని. ఇక మనము ముట్టించుకొని వంటగిట్లా చేసుకునేటువంటి అగ్ని. ఇక అరణి మంథనముతోటి అగ్నిని రగిలింపజేసేటువంటి అగ్ని. రెండు కర్రల రాపిడితో పుట్టేటువంటి అగ్ని ఒకటి, జకముఖ రాయితో పుట్టేటువంటి అగ్ని ఒకటి. ఇప్పుడు ఆ జకముఖ రాయే వికసితమై అగ్గి పెట్టే అగ్గిపుల్ల ఈ రకంగా దీంతో అగ్ని వస్తుంది. మళ్ళీ విద్యుత్తు యొక్క వర్ష ఋతువులో మేఘ గర్జనతోటి పిడుగుపడేటువంటి అప్పుడు పిడుగుల అగ్ని ఒకటి, గడగడమని మెరుస్తున్నటువంటి అగ్ని మరొకటి. వీటన్నింటిని తెలుసుకొని చదివించుచూ పోవాలి. ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటూ పోవాలి. అగ్నిహోత్రం చేయుచు పఠన పాఠములను కొనర్చవలైన. ఈ యొక్క అగ్నిహోత్రం చేయాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, అగ్ని అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించడమే అగ్నిహోత్రం. అగ్నిహోత్రంను చేస్తూ చదివించటం యొక్క అభిప్రాయం ఏంటంటే, అగ్ని అనేటువంటిది ఏంటనేది తెలుసుకోవడం. ఈ అగ్ని అనేటువంటిది ఈ అగ్గిపుల్లకి ముట్టించేటువంటి అగ్ని అంటే అది జడము. ఆ జడము కాబట్టి ఆ జడము వెంట పడితే చేతనం వ్యక్తిత్వ వికాసం కలగదు. కాబట్టి తన చేతనత్వాన్ని తెలుసుకోవాలి. ఈ అగ్నిహోత్రంలో ఉన్నటువంటి రహస్యం అదే. నిన్నటి ప్రకరణంలో అగ్నిహోత్రం అయిపోతుంటది. ఉదయం ఒక అడుగు మనల్ని దేవుడు రెండు కాళ్ళతో నడిపిస్తున్నట్టుగా, రెండు చేతులతో పని చేస్తున్నట్టుగా అగ్నిహోత్రంను ఉదయ సమయంలో, అస్తమయ సమయంలో, సూర్యోదయ సమయం, సూర్యాస్తమయ సమయంలో ఏ రకంగానైతే అభివర్ణించుకుంటూ 2 అడుగులతో నడిపిస్తున్నాడు, అదే వేరే వాళ్ళ ఇది మనది అర్థం కావాలి అని అంటే, ఈ యొక్క పూజ అయిపోవడం, నడవడం అర్థం కావాలి అని అంటే, ఇతర మత సంప్రదాయముల వారి ప్రార్థనలు,
ఆ నమాజు, ఈ యొక్క పూజ, విగ్రహారాధన, పూజ, అభిషేకం వంటివన్నీ చూడాలి. అవి చూసినప్పుడు వీటిలో గొప్పదనం ఏంటనేటువంటిది తెలుస్తుంది. ప్రార్థనలు, నమాజు దాంట్లో కేవలము మానసిక అభిప్రాయము వ్యక్తపరచడం, నాకు ఇలా కావాలి, నాకు ఇలా కావాలి, నువ్వు నాకు ఇలా చేయి, నేను ఇలా చేస్తా అనేటువంటి అభిప్రాయం. ఇక ఈ పూజలోకి వచ్చేసరికి కడగడం, తుడవడం, అలంకరించడం, పువ్వులు పెట్టడం, అగరబత్తీలు ముట్టించడం, అంతా కొబ్బరికాయ కొట్టుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం, ఇదంతా అలంకరణ. ఇది పూజ. పూజ అన్నప్పుడు పూజ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ రహస్యము స్పష్టంగా తెలుసుకోవాలి అంటే సత్యనారాయణ వ్రత కథ చేస్తున్నటువంటి వాళ్ళు, అసలైన సత్యనారాయణ ఆగమైపోయాడు, ఆ కథే ఆగమైపోయింది. ఇప్పుడు వర్తమానంలో సమాజంలో ఉన్నటువంటి సత్యనారాయణ వ్రత కథలో ఏ పండు, ఫలము, ప్రసాదం అయితే ఏదైతే పెట్టించడం జరుగుతుంటుందో, చివరి అక్కడ ఆ అలంకారికంగా పూజ పేరు మీద ఏదైతే పెట్టించడం జరుగుతుంటుందో, ఆ పూజ అయిపోయినాక గంట తర్వాత, 2 గంటల తర్వాత, లేదంటే సాయంత్రం వచ్చి ఆ పురోహితుడు తీసుకెళ్తుంటాడు. అతడు రాకపోతే ఈ ఇంటి వాళ్ళు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసి వస్తుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన ప్రకరణంలో ఏంటంటే, మనము ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వారికి ఏమి ఇచ్చాము అది ఆలోచించాలి. ఎప్పుడైతే పూజ కోసం సామగ్రిని సమకూరుస్తున్నప్పుడు చిన్న పిల్లలు తెలియక ఆ పదార్థాలను తినడానికి నోట్లో పెట్టుకుంటే వాళ్ళను కోపడతాం, కొడతాం, దేవుడికి పెట్టాలి, ఎంగిలి చేయకూడదు, అట్లా ఇట్లా అని జాగ్రత్తగా భక్తిపూర్వకంగా మడిగట్టుకొని అన్ని వస్తువులన్నీ తీసుకొస్తుంటారు. తీసుకొచ్చినటువంటివి పూజ అయిన తర్వాత మనము ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వారికి ఇచ్చామా, వారు స్వీకరించారా, ఇది మీ విద్యత మీదనే వదిలేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇక ఇప్పుడు మన ప్రకరణంలోకి వస్తే, అగ్ని యొక్క ఆధానం, మన దగ్గరికి వెళ్ళి కర్పూరం గరిటెలోకి పెట్టుకున్నాం, అగ్గిపుల్లతోటి ముట్టించాం. ముట్టించగానే కర్పూరం లేదు కదా, అక్కడ మంట కనబడుతుంది, మండుతున్నటువంటి మంట కనబడుతుంది. ఇప్పుడు ఆధానం చేసిన తర్వాత మన చెంచ నుండి, మన నుండి అగ్ని వెళ్ళింది అగ్ని యజ్ఞకుండంలోకి, మన దగ్గర లేదు. ఆధానం చేసినటువంటి అగ్ని అంతవరకే ఉంటే ఆరిపోతుంది కాబట్టి ఆరిపోకుండా ఉండడానికి దాని మీద సమిధాదానం చేయడం వల్ల మనం చేసినటువంటి అజ్ఞాధానం అంతకంతకు ప్రజ్వరిల్లుతూ పెద్దగా అవుతుంది. ఆ పెద్దగా అయినటువంటి దాంట్లో మనం తెచ్చుకున్నటువంటి నెయ్యి ఆహుతులు ఇవ్వడం, సామగ్రి ఆహుతులు ఇవ్వడం, మరియు దాంట్లో సామగ్రి ఇస్తున్నప్పుడు ఆ తీపిదనానికి ఏవైనా చీమలు పోయి చావకుండా ఉండడానికి చుట్టూ జల ప్రసేచన చేస్తున్నాం. జల దిగ్బంధం చేసి ఆ సూక్ష్మ క్రిములను, చీమల వంటి వాటిని బయటనే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత చేయాల్సినటువంటి యజ్ఞమంతా చేసిన తర్వాత మనం తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ మనం చిన్న పిల్లలకు తినిపిస్తున్నట్టుగా, అనారోగ్యంగా ఉన్న వారికి, వయోవృద్ధులకు తినిపిస్తున్నట్టుగా మనము ఆ దేవతలకు అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఈ రకంగా ఎవరికి ఇవ్వాల్సినటువంటిది వారికి ఇస్తున్నాము. ఇస్తున్నప్పుడు ఏ రకంగా తింటున్నప్పుడు కంచంలోంచి అన్నం ముద్ద ఎట్లయితే తగ్గిపోతుంటుందో, మనం తెచ్చుకున్నటువంటి పూజ సామగ్రి, నెయ్యి అయిపోతుంది, సామగ్రి అయిపోతుంది, సృష్టకృతి అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. మనం అలంకరించుకున్నటువంటి ఆ పూజ్య భావం అంతా అక్కడ అయిపోతుంది. పూజయే అయిపోతుంది. కనబడుతుందా లేదా? వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వేరే వాళ్ళు నిన్న పెట్టిన బొట్టును మళ్ళా ఇవాళ చెదిరిపోయింది కాబట్టి తుడిపేయడం జరుగుతుంది. పువ్వులు వాడిపోయాయి కాబట్టి తీసేయడం జరుగుతుంది. ప్రసాదము పాడైపోయింది, చీమలు పట్టినాయి కాబట్టి తీసేయాల్సి వస్తుంది. అంతా అది పాడైపోయింది కాబట్టి తీసేస్తుంది. తీసి ఎక్కడేస్తున్నారు? చెత్తలో పోతున్నది. ఆ పదార్థం ఇంకొకరికి వినియోగం అవ్వచ్చు. అందుకనే అక్కడ దాన్ని ఆ మురుగులోకి చీమలు, దోమలు వస్తుంటాయి. అదే మనము యజ్ఞం చేసినటువంటి భస్మలోకి ఏవైనా చీమలు, దోమలు వస్తాయా తినడానికి? ఇది రహస్యం, గమనించాలి. మనం ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో మన చేతి నుండి వారికి నైవేద్యం అందింది. ఇది ఇక్కడ వైదికంలో ఉన్నటువంటి రహస్యం. ఈ విధంగా మనం తెచ్చుకున్నటువంటి పదార్థాలను మనం ఏ శ్రద్ధతోటి, ఏ భక్తితోటి మనం చెయ్యాలనుకున్నామో, ఏ దేవతకైతే ఇవ్వాలనుకున్నామో మనం ఇచ్చేసాం.
ఈరోజు మన ఆత్మ నివేదన ఉదయం యజ్ఞం అయిపోయింది, సాయంత్రం యజ్ఞం అయిపోయింది. ఈ రకంగా ఉదయం ఒక అడుగు, సాయంత్రం ఒక అడుగు, ఉదయం ఒక అడుగు, సాయంత్రం ఒక అడుగు, మనం బ్రతికి ఉన్నంత వరకు ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా మన పుణ్యం అనేటువంటిది ముందుకు నడుస్తున్నది అనేటువంటిది ప్రకరణం. ఇప్పుడు చర్చిలో వాళ్ళు ప్రార్థన ఏదైతే చేస్తుంటారో, మస్జిద్లో నమాజ్ ఏదైతే చేస్తుంటారో, గుడిలో వీళ్ళు అలంకరణ అంతా అయిపోయిన తర్వాత మొక్కుకునేది ఏదైతే ఉందో, మన వైదికంలో యజ్ఞం చేయాల్సిందంతా చేసిన తర్వాత చివరికి శాంతి పాఠంతో తర్వాత మనం మొక్కుకునేది, మన మొక్కు మన దగ్గర ఉంటుంటుంది. మనం సంకల్పంతో నేను ఈ ఉద్దేశంతో చేస్తున్నాను, మాకు ఇష్టకామిష్టి కావాలి, మాకు వర్షం పడాలి, మాకు పంటలు బాగా పండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అది సంకల్పంలో చెప్పుకొని చేస్తుంటాం. మళ్ళీ చివరికి మొక్కుతుంటాం. కనబడట్లేదా? ఎవరు మాట్లాడరు ఏంటి? ఎట్లా చెప్తున్నాం కాబట్టి అది ఇవ్వాలనేది ఇచ్చే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందుకని మనది మనం చెప్పుకుంటూ పోతే మనము పరాయి భావాలతోటి వచ్చాము కాబట్టి అది అర్థం కాదు. ఇక రెండింటిని పోల్చుకున్నప్పుడే ఓహో అక్కడ అలా జరుగుతుంది కదా, ఇక్కడ ఇలా జరుగుతుంది, అప్పుడు లోతైనటువంటి అంతరార్థం బోధపడుతుంది. సమన్వయం చేసినప్పుడే అర్థమవుతుంది. విడివిడిగా దేని దానికి అనుకునే రెండు మంచిగా అనిపిస్తాయి, కానీ రెండులో ఏది ఉత్తమమైనది అది రెండుని అన్వయించుకున్నప్పుడే తెలుస్తుంది. తెలియట్లేదు అమ్మగారు. యజ్ఞంలో వేసింది ఆచార్య సూక్ష్మంలోకి వెళుతుంది, ఆ దుర్గంధాన్ని అనగొడుతుంది. అంటే నిన్న మీరు పెట్టారు కదా ఆచార్జీ, ఆలోచిస్తే మరి ప్రకృతి దుర్గంధము అనగొట్టి అంటే దేని ప్రభావం ఎక్కువ ఉంటే ఆ ప్రభావమే మన మీద పడుతుంది కదా ఆచార్య. అలాగే ఈ వాయువు, శుద్ధమైన వాయువు వల్ల యజ్ఞం చేయటం వల్ల ఆ ప్రకృతికి హానికరం లేకుండా మనమే మళ్ళీ ఆ గాలి పీలుస్తున్నాం కాబట్టి మంచిగా తయారవుతుంది ఆచార్య గాలి. అమ్మగారు యజ్ఞం వల్ల ఓం ప్రకాష్ ఇంతవరకు చెప్పినటువంటిది భోజనం కోసం వెళ్ళినప్పుడు వడ్డించేవారు వడ్డించింది తినేవాళ్ళు తినిపోయే దాని గురించి చెప్పారు. తిన్న తర్వాత శక్తి, సామర్థ్యం, బలము సమకూరేటువంటి దాని గురించి మీరు చెప్తున్నారు. ఇంతే తేడా. ఆ సువాసన వెదజల్లడము, వాయువును శుద్ధి చేయడము, ప్రాణులన్నింటికి ప్రాణవాయువును అందించడము, దాని గురించి మీరు చెప్తున్నారు. అది ఇంకా అతిరిక్తం అన్నమాట. జడ్ కేటగిరీ సురక్ష ఏ రకంగా అన్నది మీరు చెప్తున్నారు. నేను ఇక్కడైతే పదార్థ సద్వినియోగం అయ్యేటువంటిది నేను చెప్తున్నాను. అంతే తేడా. మీరు ముందు అడుగు వేస్తున్నారు. అది ఉన్నది, దాన్ని ఎవరు కాదనరు. బుద్ధిమంతులు ఎల్లరూ దాన్ని స్వీకరిస్తారు. అది అందరికీ తెలిసిందే కదండి. వాయువు శుద్ధి అవుతుంది కాబట్టి ఆరోగ్యం చేకూరు. కానీ ఎలా దాన్ని స్వీకరించడం అనేటటువంటిది ఇప్పుడు మన ప్రకరణలో నడుస్తుంది అన్నమాట. అందుకని అగ్నిహోత్రంలో అగ్ని అంటే ఏంటో తెలుసుకోవాలి. అగ్ని అంటే జీవాత్మ. జీవాత్మనే అక్కడ బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్యుల ఇంటి నుంచి వివాహం తర్వాత ఉత్తర వేదిలో అక్కడ గర్భధానం చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సంతానాన్ని ఈ ఇంటికి వారసుడిగా అందింపజేయడం, ఈ ఇంటిలో ఇంటివాడు అనిపించడం. అందుకే పేరు పెట్టే రోజు పురుడు పేరుతోటి పేరు పెట్టే రోజు బంధువులను, చుట్టుపక్కల వాళ్ళను, తెలిసిన వాళ్ళందరినీ పిలవడం, వాళ్ళందరి ముందు ఇదిగో వారసుడు అని చూపింపజేయడం. చాలా రహస్యం ఆలోచించాల్సింది ఆచార్య. రహస్యం ఆలోచించాలి. అందు గురించి అగ్నిహోత్రము చేయదు పఠన పాఠనం. అందుకే ఇంతకు మినహా చదివే వారికి అగ్నిహోత్రానికి ఇంకా ఏ సంబంధం లేదు, చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ అగ్నిని కనుక తెలుసుకోకపోయినట్టయితే మొత్తం కాలక్షేపం అవుతుంటది. అందుకని చదివించేటువంటి గురువు అగ్ని అంటే ఏంటో చదివే వారికి తెలియజేయాలి. అందుకే దయానంద సరస్వతి స్పష్టంగా రాశాడు. అది ఈనాటి గొప్ప గొప్ప వాళ్ళు అనే వారికి, అనుకునే వారికి వాళ్ళకు అర్థం కావట్లేదు కాబట్టి ఓం ప్రకాష్ కు సూచనలు ఇస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఏది చేసుకుంటారో చేసుకొని వాళ్ళని ఇట్లా అట్లా అని చెప్పేసి ఏది చెప్పకు వాళ్ళకు.
నీది నువ్వు చేసుకో, వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. ఎవరు చెప్పి ఇప్పుడు దయానందుడి స్థానంలో ఉంటే ఈ సత్యార ప్రకాశం మనకు వచ్చేదా, వేదం మనకు అందేదా, మనం ఈ రకంగా ఆలోచించుకునే వారిమా? అవునండి, మరి చేసేవాళ్ళం కాదు. మరి ఇక మరి ముందుకు వచ్చిన దాన్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు కూడా కావాలి కదండి. ఎవరికి తోచిన వాళ్ళు చేసుకున్నట్టయితే ఈ ఆశ్రమాలు ఎందుకు, ఈ గురుకులాలు ఎందుకు, ఈ యొక్క పాఠశాలలు ఎందుకు, ఇదంతా ఎందుకు? అందుకంటే వాళ్ళు ఎంత వెనకబడి ఆలోచిస్తున్నారో అది ఇక వాళ్ళ విద్యతకే వదిలేయాలి, పేరు అనవసరం. అతిథులను సేవించుచు చదివించవలయును. మనం చదవాలి, ఇతరులను చదివించాలి. అందుకే భగవంతుడు పెట్టింది ఏంటంటే భౌతిక ధనం కూడబెట్టుకుంటే పెరుగుతుంది, ఈ యొక్క విద్యాధనం ఏంటంటే ఖర్చు చేస్తే పెరుగుతుంది. ఇంతే తేడా. అవునండి, ఎంత ఖర్చు చేస్తే అంత పెరుగుతుంది. విద్య అనేటువంటి ఇతరులకు చెప్పితే పెరుగుతుంటది. అది భౌతిక ధనం కూడబెట్టుకుంటే దానికి వడ్డీ, చక్రవడ్డీ, భారవడ్డీ, దాంతో అక్కడ పెరుగుతుంటది. ఇప్పుడు దాని వల్ల ఉపయోగం లేదు కదా ఆచార్యజీ. దీని వల్ల ఉపయోగం ఉంది, ఆత్మని పరిశుద్ధం చేసుకోవటం, జ్ఞానం తెలుసుకోవటం. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కూడబెట్టుకున్న దాంట్లో కూడా పెరగదని చెప్పేసి మళ్ళీ దొంగలను పంపించి దోసుకోజేస్తున్నారు రకరకాలుగా. అంటే దొంగలు డబ్బున్న వాళ్ళ దగ్గరే దోసుకుంటున్నారు కదా. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే విద్య అనేటువంటి తెలిసిన విద్యని ఇతరులకు చెప్పాలి. మనం ఇదివరకు ప్రసంగంలో చెప్పుకున్నాం ఏంటంటే కొంతమంది దుర్బుద్ధి గలటువంటి వారు, అంటే వాళ్ళ అభిప్రాయం సరైనది కాదని నాకు అనిపిస్తుంది. ఏంటంటే నాకు తెలిసిన విద్య నీకు చెప్తే నీవు నాకు పోటీ పడుతుంటావు కదా, నాకంటే తెలివైన వాడు అవుతుంటావు కదా, మరి నా దగ్గరకు వచ్చే భక్తులు నీ దగ్గరకు వస్తుంటారు కదా, నీకు విలువ పెరుగుతుంటది కదా, నాకు విలువ తగ్గిపోతుంటది కదా, అందుకని నీకెందుకు చెప్పాలి? అటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏ విద్య ఉన్నా అది వారికి ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడదు. అది వారి శరీరాంతంతో వారితో పాటే సమాప్తం అవుతుంది, ఆనవాళ్ళు లేకుండా పోతుంటది. ఈ రకంగా ఇతరులకు చెప్పినప్పుడు మనకు ఉపయోగపడ్డా పడకపోయినా ఇతరులు దానిని వినియోగించుకుంటారు, ఇతరులకు ఉపయోగపడుతుంటది అనేటువంటి అభిప్రాయం. మనుషులకు సంబంధించినటువంటి వ్యవహారములను యథాయోగ్యంగా నిర్వర్తించుచు చదవవలయును, చదివింపవలయును. సంతాన పాలనము, రాజ్య పాలనము చేయుచు పఠన పాఠనములు జరపవలయును. ప్రజన వీర్యమును రక్షించుచు వృద్ధి చేయుచు పఠన పాఠనములు జరపవలయును. వీర్యమును రక్షించుకున్నప్పుడు ఇప్పుడు దయానంద సరస్వతి ఏమని చెప్తున్నాడంటే గర్భాధానం అయ్యి గర్భము నిలిచినప్పుడు సంతానము ఉత్పన్నమయ్యి ఒక 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే కోల్పోయినటువంటి యవ్వనం మరీ పుంజుకోవడం వల్ల 2వ 3వ సంతానం కూడా అదే విధంగా బలిష్టంగా దీర్ఘాయుష్మంతులై ఎంతో ఆరోగ్యవంతులుగా పుడతారు అనేటువంటిది అభిప్రాయం. అంటే గృహస్థ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే గర్భాధానం అయ్యి నిలిచిన తర్వాత ఉపస్థేంద్రియమును వశములో ఉంచుకొని నియంత్రణలో ఉండి, మన ఉపస్థేంద్రియం నియంత్రణ ఉంచుకోవడం అంతా ఒకటి మూర్ఖత్వం. అదంతా మనం మనస్సును అదుపులో పెట్టుకొని ఆ కామ వ్యవహారం కానీ, అటువంటి చర్చ కానీ, అటువంటి భావజాలం కానీ అటువైపు వెళ్లకుండా ఆధ్యాత్మిక పరకంగా ధ్యానం చేసుకోవడం, స్వాధ్యాయం చేసుకోవడం, చర్చా గోష్ఠులు చేసుకోవడం, ఇటువైపు మనసును మళ్లించినట్టయితే ఉపస్థేంద్రియానికి దానికి విషయం ఉండదు. ఇక ఉపస్థేంద్రియము ప్రభావితం అయ్యేటప్పుడు అంటే అపరిశుభ్రత ఉన్నప్పుడు దూషిత ఆహారం, ఈ యొక్క తామసిక ఆహారం దూషిత ఆహారంతోటి ఉంటుంటది. కాబట్టి ఆ దూషిత ఆహారాన్ని దూరంగా పెట్టడం, ఎక్కువ ఉప్పు, కారం, ఉల్లిగడ్డ ఇటువంటివి
మసాలాలు, వేపుళ్ళు, ఇవి ఊరగాయ పచ్చళ్ళు, ఇవన్నీ కామోత్తేజనం లేపుతుంటాయి, ధాతువును ప్రభావితం చేస్తుంటాయి. ధాతువును ప్రభావితం చేస్తుంటాయి కాబట్టి అటువంటివి కాకుండా స్వచ్ఛమైన తాజా ఆహారం వేడిగా ఉన్నప్పుడు, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే తినాలి. మరీ వేడిగా తింటేనేమో ధాతువు పలుచగా అవుతుంటుంది. ఇక గోరువెచ్చగా మన శరీరం యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రత ఏ రకంగా అయితే ఉంటుంటుందో ఆ శరీర ఉష్ణోగ్రత అనుసారంగా వెచ్చగా ఉన్నప్పుడే తినాలి. చల్లగా పడ్డ తర్వాత తినకు. చల్లటి తినాల్సినటువంటి ఏవి అంటే ప్రకృతి పరంగా చెట్ల మీద పండినటువంటి పండ్లు, ఆ పండించినటువంటి పండ్లను తినొచ్చు చల్లటివి. ప్రజాతి తన సంతానమును శిష్యులను పాలించుచు పఠన పాఠములు జరపడం. ఈ సంతానానికి మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ సంతానం కూడా పాటింపజేస్తూ చదివిస్తూ ఉండాలి. యమ నియమముల యొక్క పాలన. యమాన్ సేవేత సతతము నా నియమాన్ కేవలాన్ బుధ యమాన్ పతత్య పూర్వాణం నియమాన్ కేవలాన్ భజన్. మనుస్మృతి 4వ అధ్యాయం 204వ సూత్రం మరియు శ్లోకం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యమములను సేవేత సతతం, యమములను నిరంతరంగా సేవిస్తూ ఉండాలి. సేవించడం అంటే పాటిస్తూ ఉండాలి తూచ తప్పకుండా. నా నియమాన్ కేవలాన్ బుధ అంటే బుద్ధిమంతులు, కేవలమైనటువంటి నియమాలను మాత్రమే పాటించడం కాదు, యమములతో పాటు నియమములను పాటించాలి అనేటువంటిది అభిప్రాయం. ఇక యమాన్ పతత్య కుర్వాణు, యమములను ఆచరించకపోతే పతితుడవుతుంటాడు. నియమాన్ కేవలాన్ భజన్, కేవలం నియమములను మాత్రమే ఆచరించినట్లయితే, యమములను సేవించుకున్నట్లయితే, యమములను ఆచరించుకున్నట్లయితే పతితుడవుతాడు అనేటువంటి అభిప్రాయం. ఆచార్య చెప్పండి. ఇక్కడ యమములు అంటే వదిలేసేటియా? అది ఇక్కడ చెప్తున్నాడు, ప్రసంగం వస్తున్నది కదా, చూడండి. పతంజలి యోగ దర్శనంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, తత్ర అహింస సత్య అస్థేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ. యమములు అంటే ఏంటంటే, తత్ర మనుస్మృతి చెప్పినటువంటి ఆ ప్రకరణంలో అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, వీటిని యమములు అంటారు అని సాధన పాదం, యోగ దర్శనం సాధన పాదం 30వ సూత్రంలో పతంజలి మహర్షి చెప్తున్నాడు. దానినే దయానంద సరస్వతి ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాడు. ఏమనంటే, అహింస అంటే వైరత్యాగము అనేటువంటిది మనసా వాచ కర్మణ, ఈ 3 విధములుగా ఉండాలి. సత్యము అనేటువంటిది అంగీకరించడం, స్వీకరించడం. సత్యము అన్నప్పుడు సత్యముగా ఉన్నటువంటిది మన మనసుకు ఎదుటి వ్యక్తి సత్యం చెప్తున్నప్పుడు దానిని స్వీకరించాలి. దాని మీద వితండవాదం చేయకూడదు. ఎవరైతే వితండవాదం చేసి దానిని నేను సరిగానే ఉన్నాను, నా అభిప్రాయం ఇది కాదు అది కాదు అని చెప్పేసి ఏవైతే నాటకాలు ఆడడం జరుగుతుంటుందో అది ఎప్పుడో ఒకసారి బండారం బయటపడుతుంటది. ప్రతి ఒక్కరిని ఎవ్వరిని వదలదు సమయం. అది గుర్తుపెట్టుకోవాలి. సత్యము పలుకుట, సత్యకర్మలే చేయుట. ఈ రకంగా అస్థేయం అంటే దొంగతనం, మనోవాక్కాయ కర్మలతో చౌర్యం అంటే చోరతనం అంటే దొంగతనం చేయకుండుట. అది ఏ రకంగా చేసినా సరే, ఇవ్వల్ల మనం తప్పించుకున్నా సరే ఏదో ఒకరోజు బయటపడుతుంటది. అందుగురించి ఈ అస్థేయం అనేటువంటిది, ఈ దొంగతనం అనేటువంటిది చేయకుండా ఉండాలి. దొంగతనం అంటే ఏంటంటే, మన ఇంట్లో భార్యదైనా సరే, భర్తదైనా సరే, పిల్లలదైనా సరే, తల్లిదండ్రులదైనా సరే, అక్కదమ్ములు, అన్న చెల్లెలు, ఎవరిదైనా సరే, వారి వస్తువును వారికి తెలియకుండా మనం వాడుకోవడం, అది దొంగతనం అవుతుంటది. ఇంత సూక్ష్మంగా ఉంటుంటది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆశ్రమంది కానీ, ఇంకా గురువుది కానీ ఇంకా చేయడం, అది ఎంత అజ్ఞానం, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వారి విద్య ఎంత
ఇంకా పరాయి వాళ్ళది చుట్టాలది ఇంకా తెలియని వాళ్ళది, అది ఇంకా చాలా దూరం. దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఆ తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెలు మన ఒకే కుటుంబంలో మన ఇంట్లోనే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువును వాళ్ళకి తెలియకుండా మనం వాడుకోవడం కూడా దొంగతనమే అనిపిస్తుంటది. అంత సూక్ష్మంగా ఉంటుంది, అది గమనించాలి. బ్రహ్మచర్యం, ఉపస్థేంద్రియ సంయమం అంటే ఉపస్థేంద్రియం అంటే ఇంద్రియం అనేటువంటిది అవయవానికి ఆ ఇంద్రియాలు జడం అని మనం చర్చ చేసుకుంటున్నాం. ఇక దానిని నియంత్రించేది ఏముంటుంది? దానిని నియంత్రించడం కాదు, ఆహారం శుద్ధంగా ఉండాలి ఒకటి, ఇంకొకటి స్వచ్ఛత శుచి శుభ్రతను పాటించాలి రెండవది, ఇక మూడవది అటువంటి భావజాలం, అటువంటి చిత్రాలను చూడడం, అటువంటి ఈ యొక్క చర్చ చేయడం, అటువంటి సినిమాలను చూడడం, అవేవి చేయొద్దు. మనం ఆధ్యాత్మిక పరకంగా ఉండి మన సాధన మనం చేసుకుంటూ పోతే ఉపస్థితి తనంతట తానే నియంత్రణలో ఉంటుంటది. అంతేగాని వీళ్ళు ఓం ప్రకాష్ కు ఈ యొక్క కామారెడ్డి గురుకులం విడిచిపెట్టి ఉత్తర భారతం వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏంటంటే అక్కడ జజ్జర్ గురుకులం అని ఉన్నది, మహర్షి దయానంద యూనివర్సిటీ రోహతక్ లో ఉన్నది. రోహతక్ తో అనుబంధితమైనటువంటిది ఈ జజ్జరు అనేటువంటిది. అక్కడ ఒక జిల్లా పేరు, ఆ జిల్లా దాంట్లో గురుకులం ఉన్నది. ఆ గురుకులానికి ఇతర గురుకులంలో నుండి ఉన్నటువంటి వాళ్ళంతా పరీక్షలు ఇవ్వాలి, టీచర్ ఉద్యోగాలు కావాలనేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పరీక్షలు ఇస్తుంటారు అనమాట. ఆ పరీక్షల కోసం పాణిని మహావిద్యాలయం పహల్ఘాట్ నుంచి కూడా వెళ్ళేవారు. వెళ్ళిన వారు అక్కడికి వెళ్ళి తేనె లంగోట్లు అవి ఇవి తెచ్చుకుంటారు అనమాట. లంగోట్లు ఎప్పుడు తెచ్చినా కూడా ఎర్ర లంగోట్లు తెస్తున్నారు, తెల్లవి ఉండవా అని అంటే ఎర్రదైతే బ్రహ్మచర్య పాలన జరుగుతుంది. ఎర్రదైతే బ్రహ్మచర్య పాలన జరగడం అంటే ఏంటిది అని అంటే, ఎప్పుడైతే మనం పడుకున్నప్పుడు స్వప్న దోషం కలలు పడి వీర్యం బయటకు వస్తుంటుంటుందో, మనం ఎర్ర లంగోటు కట్టుకున్నట్టయితే రెడ్ లైట్ పడ్డది బయటకు పోదు లోపలికి రావాలని వెనుకకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఆట పట్టిస్తున్నారు అని అనుకున్నాను. ఎంతమందినైనా అందరు ఎట్లాగే చెప్తున్నారు. ఓహో, అప్పుడు ఇది ఎట్లా అవుతుంది అనేది ఆ ధాతువు నోట్లోంచి ఊమెట్లను ముక్కులోంచి చీమిడి ఎట్లా, ఆ ఉపస్థేంద్రియం నుంచి వీర్యం అనేది కూడా అది జడము, దానికి ఏది తెలియదు. నియంత్రణ అనేటువంటిది మన మనస్సులో ఉండాలి, మన ఆచార వ్యవహారంలో ఉండాలి, మన తినే తిండిలో ఉండాలి, మన వ్యవహారంలో ఉండాలి. అంతేగాని అది బయటకు వచ్చింది అది ఎర్ర లంగోటి అయితే ఏమున్నది, దానికి ఎర్రతనం ఏముంది, పచ్చదనం ఏముంది, తెల్లతనం ఏముంది అంటే వాళ్లకు అవికసిత బుద్ధి గలవారు ఆ విధంగా ఆలోచిస్తారనేది తర్వాత అర్థమైంది. పట్టుకుంటున్నారా లేదా? లంగోటి జడమేనా? అదే లంగోటు జడమే, లంగోటు రంగు జడమే, మరి వచ్చే వీర్యము జడమే. వచ్చే వీర్యం కూడా జడమే కదా, శరీరం నుంచి బయటకు వస్తుంది, నోట్లోంచి ఊమ వస్తున్నది. ఇక్కడ ఊమకూడదని ఊమ ఆగుతుందా? లేదంటే అమ్మో ఇక్కడ ఊస్తే పుట్టారు కొడతారని చెప్పేసి మనం నోరుకుంటున్నాం. ఇది మాట్లాడేది ఏమీ తెలియదు, మంచి ఏం బాలరాజు గారు మిట్ట చూస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారు. చెప్పండి. నోట్లోంచి ఊమ వస్తున్నది కానీ అక్కడ పూజ జరుగుతుంది, పూజ వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు, ఊమ వస్తున్నది, అక్కడ ఊస్తామా? మనం నియంత్రణలో ఉంటాం, మనం వశంలో ఉంచుకుంటాం అంతే. ఆ వీర్యం దానికేం తెలుసు, ఎర్ర రంగు ఏంటిది తెల్ల రంగు ఏం తెలుసు, ఏదని తెలుసు. నల్ల బట్టలు ఎప్పుడు వారం రోజులు శరీరం కడగకుండా స్నానం చేయకుండా బట్టలు మైలపడ్డాని ఏం కాదు అన్నట్లు నల్ల బట్టలు వేసుకుంటారు అన్నట్లు తెలుస్తుంది ఆచార్య. నల్ల బట్టల యొక్క ఉద్దేశం అది కాదు. నల్ల బట్టల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మేము సమాజంలో లేము, మేము దీక్షలో ఉన్నాము, మేము వ్రతంలో ఉన్నాము, మేము మీ సమాజంలో ఉండేటువంటి లౌకిక వ్యవహారంతో ఆ వ్యవహారంలో మేము లేము, మేము దీక్షలో ఉన్నాం, మేము కనబడతలేము అనేదానికి చిన్నమే నల్ల బట్టలు అంతే తప్ప అక్కడ అది ఏమి కాదు. స్నానం చేయకుండా ఉండరు వాళ్ళు, చన్నీటి స్నానం చేస్తుంటారు, చెప్పులు వేసుకోకుండా నడుస్తారు, వాళ్ళు దీక్షగా ఉంటుంటారు. ఎక్కువగా ఇక్కడ విషయం ఏంటంటే ఆచార్య, గురుకులంలో ఉండి కూడా అలాంటి అజ్ఞాన పైన ఆలోచన ఉన్నదని
అంటే ఇప్పుడు ఇది వాళ్ళ దోషం కాదు, వాళ్ళ దోషం కాదు. ఏంటంటే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి విద్య నేర్పేటువంటి వాళ్ళు వివరణాత్మకంగా చెప్పకపోవడం వల్ల వారికి ఆ భావజాలం ఉంది. వాళ్ళు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏ భావజాలం ఉన్నది అనేది దానికి తప్పులేదు, కానీ గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు చెప్పాలి కదా. చెప్పాలి అది అది గురుకులం యొక్క మరి అజ్ఞానతను ఒకటి సూచిస్తుందని స్పష్టమవుతుంది. అది ఒక్కటే కాదు, అటువంటి చాలా ఉన్నాయి. అందుకే పోయేటప్పుడు భయపడుతున్నాడు కదా ఆచార్య. ఇప్పుడు పిల్లలను పంపించేటప్పుడు భయపడుతున్నాడు. ఏంటంటే యాన్ని అస్మాకం సుచరితాని తాన్యేవ ఉపాస్యాని నో ఇతరాని. మా యొక్క సత్కార్యాలు సత్కర్మలు ఏవైతే మేము సదాచారం ఏదైతే చేశామో వాటిని మాత్రమే నువ్వు జీవితంలో ఆచరించు, మా తప్పుడు పనులను నువ్వు చెయ్యకు అని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి? మంచిని స్వీకరించాలి అంతే కదా. అంటే ఆ విద్యార్థుల ముంగట తప్పుడు పనులు తను చేశానని ఒప్పుకుంటున్నాడు కదా. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవటం అదే సాక్ష్యం. ఇంకా సమయం చాలా అయిపోతుంది కాబట్టి ఇది అపరిగ్రహ, అత్యంత లోలుపత, స్వత్వాభిమానం. అంటే ఇది కావాలి అది కావాలి అని అన్ని నాకు కావాలని చెప్పేసి ప్రతిదీ సంగ్రహించుకోవడం సరైనటువంటిది కాదు. ఇంకా స్వాభిమానము, స్వత్వాభిమానం అనేది ఏమి ఉండదు. స్వాభిమానం అది తప్పు పడిందేమో చూడండి. మరి స్వత్వాభిమానం ఏమైనా ఉంటుందా? ఇంకా రేపు పూర్తి చేయండి. ఆ స్వాభిమానం అనేది నాకు అనిపిస్తున్నది అది తప్పు పడిందేమో. స్వత్వ అభిమానము, స్వత్వాభిమానం రెండును లేకుండా స్వాభిమానం అయి ఉంటది అది. అదే అత్యంత లోలుపత, స్వాభిమానం ఈ రెండును లేకుండుట అను ఈ 5 యమములు ఎల్లప్పుడూ పాటింపవలయును. ఇవి నియమములు. నియమముల గురించి చెప్తున్నాడు. యమముల గురించి అయిపోయింది, ఇప్పుడు నియమముల గురించి రేపు తెలుసుకుందాం. సమయం అయిపోయింది. ఓం శం నమస్తే. పుష్పమ్మ గారు, రాజమణమ్మ గారు, ఎవరైనా ధన్యవాదాలు. మేము వెళ్ళిపోతున్నాం, మా పాపాళ్ళు వచ్చారు. ధన్యవాదాలు. ఎవరైనా ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఈరోజు మనకి సత్యార్థ ప్రకాశం సత్సంగం పాఠంలో స్త్రీ పురుషుల వివాహ కాలం, వివాహ వయస్సు గురించి ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. తర్వాత పఠన పాఠనములు చేయువారి నియమాలు, యమ నియమాల గురించి అత్యంత ముఖ్యమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు గ్రహించాం. కాబట్టి ఇలాంటి విషయాలు అందరికీ తెలియజేయడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ తెలియపరుద్దాం. ఈ విషయాలు అందించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య చేయిస్తారు. సాక్షాత్కారం. ఓపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యస్యేర్మయసి కిసయతాం స్వాహ. ఆచరణ. ఓం సన్నో దేవీరధిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర.
ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం నశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్చిన మంత్ర. ఓం భూః పునాతు శిరసి. ఇక్కడ జీవాత్మ ఆవేదన, పరమేశ్వర సందేశం, ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. పరమాత్మ సాక్షాత్కారం, జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. అవినాశైన సత్య స్వరూప ఈశ్వరుడు వాచ పునాతు పునః శిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరసి యందు అనుభూతి చేసుకునేందుకు ధన్యమవుతావు. సత్యస్యాపి హితం ముఖం, అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉంది. యో అసో ఆదిత్య పురుష సో అసో అహం, అంటే ఆ సూర్యులో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడును నేను. పురుషం వసాన సుకృతస్యలోకే తత్ర గచ్చత్ర పూర్వే పరేతాహ. యజుర్వేదం 13:31 మంత్రం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండాల్సిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడ పూర్వీకులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శ్రేష్ఠ స్థాయి నీ భౌతిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని చెప్తాడు. అయితే జీవాత్మ చెప్తున్నాడు, ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేనే. నా శక్తితే వర్ణయుతం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ, ఓ సర్వవ్యాపక పరమేశ్వర, పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. పరమేశ్వర సాక్షాత్కారమున ఓం అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యయే కోశే స్వర్గో జ్యోతిషావృతః. అథర్వవేదము. 8 చక్రాలు 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయదగిన పురము. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతరయాత్ర. ఓం భూః సహస్రార చక్రం, ప్రాణధారణ అంటే జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రం, త్యాగభావంతో దుఃఖ విముక్తిని పొందటం. ఓం స్వః విశుద్ధి చక్రం, అనాసక్తి అంటే ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రం, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జనః మణిపూర చక్రము, అమృతస్య నాభిః. అంటే ఇది 7 అంతస్తుల అంతరయాత్ర అన్నమాట. అంటే మనం అష్టచక్రాలను ఎలా దాటాలి, చక్ర వివేచన జరుగుతుంది ఇక్కడ. ప్రసవములో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధం అని జామి ప్రాదుర్భవ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రం, దేహం క్రింది వైపు నుండి కనపడిన ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం. అంటే తోర్పుస్తులతో మాయాగుళ్ళను పెంచి ముఖకు వాసన దేహ ఆత్మకు తెలియచేయటం. ఓం సత్యం మూలాధార చక్రం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రోపనిషత్తు. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చ నవిచేష్టితే తమాహు పరమాంగతి. కఠోపనిషత్తు. శుద్ధ మనసుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారంధం పరిష్కరించబడిన ఆత్మ నిర్మల స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్నే మోక్షము అంటారు. అంటే ఇప్పుడు సంజోపాసన
ప్రథమోచ్ఛ్వాసగా మొదటి భాగము పూర్తయిపోయింది. అది సంధ్యోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంలో తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్షణ పాపం నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తాకట్లాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి ते ब्रह्मलोके है పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. మండకోపనిషత్తులు బ్రహ్మానందాన్ని ఉపయోగించి మహాకల్పం తర్వాత పునః ముక్తి సుఖాన్ని యవగించి పునరాగమనం. అగమర్షణ మంత్రాలు. ఓం రేతం చ సత్యం చ భీతా తపసో జాయత తతో రాత్ర జాయత తతః సముద్రోర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్వః. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా విషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరస్థిరాజీ రక్షితా పితర ఈశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. ప్రదేశీ దిక్కు వరుణోధిపతిః పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. ఉదేచే దిక్కు సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. ధ్రువాదిక్కు విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. ఊర్ధ్వాదిక్కు బృహస్పతిరధిపతిః శ్రిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విశ్వస్తంభో జంభే దద్మః. ఉపస్థాన మంత్రం. జాత వేదసే సునవామ సోమ మరాతిన్యతోని దహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాబ్జగ్నిః. చిత్రం దేవానాం ముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః. ఆప్రాచ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్పోహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం.
పరమేశ్వరుడు ముక్తావస్థకు వెళ్ళిన వారు అయిపోతారు. సఫలమైన వారు ప్రాయశ్చిత్త మంత్రంతో తచక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రువామ శరదశతం అధీనాహస్యామ శరదశతం భూయశ్చ శరదశత. ఆచమనము. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. गायत्री. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. జగదీశ్వరదయానిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షంగాని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుందుము కాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఆచమనము. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ధన్యవాదాలు స్వర్చలమ్మ గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. చెప్పండి. నమస్తే. ఓం నమస్తే.